లైట్ అయింది లైట్ సర్ప్రైజ్ బాగుందా రండి సర్ప్రైజ్ హనీరా కుట్టిరా మంచి గడకచ్చుకో మరి ఖుషి సర్ప్రైజ్ ఖుషి సర్ప్రైజ్ ఖుషి చూపియాలా కుట్టాక అస్సలే తొందర రా కుటి ఫాస్ట్గా రా కదా చూద్దు రా కదా ఏం సర్ప్రైజ్ చూడండి ఏం సర్ప్రైజ్ చూడండి సర్ప్రైజ్ అరే 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 అక్క 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 సర్ప్రైజ్ చూసిరా హ్యాపీయా బంటేజ్ పో కదా పిన్ని దగ్గరికి ఎవరు లేకపోయేసరికి రాలే అనుకున్నారు కదా సర్ప్రైజ్ మీకు పిన్ని ఇక్కడ వచ్చి దాక్కుంది అవి మన ఇంట్లో ఎందుకు ఎందుకు ఎట్లా అబ్బా అంత సీన్ లేదు ఏదో అట్లా అంటున్నారు కానీ రండి లోపల రండి మీకేం దా బయటికి రా పిన్ వచ్చింది అంతేనా ఎవరు వచ్చిండ్రు సర్ప్రైజ్ బంటి ఇంటికి ఎవరు వచ్చిండ్రు బంటి ఎవరు వచ్చిండ్రు సర్ప్రైజ్ లడ్డు పిన్ వచ్చిందా లడ్డు పిన్ని జింగ 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 జింకచక జింకచక ఖుషి జింకచక 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 చూడలే కాజలు చూడలే హాయ్ ఫ్రెండ్స్ ఖుషి హాయ్ చెప్పు ఎక్కడికి లేదు బెట్ట ఇంట్లోనే హాయ్ బట్ నువ్వు కూడా హాయ్ చెప్పు హాయ్ నీ బుక్స్కి అట్టలు వేయాలి కదా బుక్స్ తీసుకొచ్చినాం కదా బుక్స్ అది కవర్స్ బుక్స్కి కవర్స్ మేము అట్టలు అనేటోళ్ళం చిన్నప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మండి బాబు అనుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మండి బాబు అనుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను హాయ్ చెప్పు ఖుషి కనిపిస్తలే హాయ్ చెప్పు ఖుషి చెప్పు హాయ్ హన్మకొండకు వచ్చిన బట్టి హాయ్ చెప్పు హాయ్ అవును ఇవాళ మేము హన్మకొండకు వచ్చిన సండే అనమాట ఫస్ట్ సండే అనమాట సండే అయిపోతుంది నేను అప్లోడ్ చేసే సెకండ్ సండే కూడా అయిపోతుంది ఇంకా ఇవాళ అయితే ఇంకా ఇవాళ అయితే చెల్లె కూడా వచ్చిందనమాట ఖుషి అయితే మాతోనే వచ్చింది మీరు చూస్తున్నా 3 days నుంచి మా ఇంట్లోనే ఉంది అలాగే నిన్న చెల్లె కూడా వచ్చింది ఇంకా ఇవాళ అయితే సండే కదా సండే స్పెషల్స్ అయితే ఫాదర్స్ డే కూడా సండే స్పెషల్స్ అయితే మేము ఫిష్ కర్రీ వండుతున్నాము అక్కడ మ్యాగీ చేస్తున్నాక సరేనా ఇక సండే స్పెషల్ అయితే అది చూడండి ఇలా బుక్స్ అయితే నేను తీసుకొచ్చేసినాము వాటి షీట్స్ అయితే వేయాలి ఇవాళ రోజంతా అదే పని ఉంటుంది కాబట్టి మేబీ చూడాలి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాము వాటి చేపలు రాస్తున్నారు హనీ అయితే మ్యాగీ చేస్తుంది హనీకి మ్యాగీ చేయడం వచ్చేసింది ఎక్స్పర్ట్ అయిపోయింది మా హనీగాడు అయితే హనీ హాయ్ చెప్పు హాయ్ అందరం స్నానాలు చేసినాం ఒక్కదానివే చేయలేదు మేము చేసుకున్నాం ఇదిగోండి చెల్లి వచ్చిందని చెప్పినా కదా హాయ్ చెప్పు సత్తా హాయ్ ఎందుకంటే కుట్టి ఊకే ఏడుస్తుంది వచ్చిన రోజు నుంచి వాళ్ళ పిన్ని దగ్గరే ఉన్నది కదా ఇక్కడికి వచ్చిన రోజు ఫుల్ ఏడ్చింది అసలు అక్కడ వాళ్ళ పిన్ని ఏడ్చుడు ఇక్కడ కుట్టి ఏడ్చుడు ఇక ఊకే ఏడుస్తుంది అని చెప్పేసి 2 రోజులు ఉండిపోదామని అయితే వచ్చిందనమాట చెల్లి అయితే ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోయి పొట్టు తీసుకుంది అల్లము ఫిష్ అయితే తీసుకొచ్చినాము దానికి వెళ్ళిపోయి పొట్టు తీసుకుంది వాళ్ళు మ్యాగీ తింటున్నారు కొట్టుకుంటా మ్యాగీ తింటున్నారు నీకు ఎక్కువ నాకు తక్కువ నీకు తక్కువ నాకు ఎక్కువ అని చేతుల కింద ఎట్లా కొట్టుకుంటారు చూడు మ్యాగీ కోసం వేస్తుంది ఆగండి కదా అందరికీ వేస్తుంది తినండి మా వారైతే ఫిష్ తీసుకొస్తానన్నారు సరే అని చెప్పేసి తీసుకురా అంటే 4 kgs ఫిష్ తీసుకొచ్చారు పెద్దది ఒకటే ఫిష్ ఉండేనంట సరే తీసుకురా అని చెప్పిన ఫ్రై అలాగే కర్రీ కోసము నేనేమో జొన్న రొట్టె చేస్తూ ఉంటే చెల్లెనేమో పిండి పిసికిస్తుంది తొందరగా అవుతుంది అనమాట ఒక్కదాన్నే చేయాలంటే లేట్ అవుతుంది కదా అందుకే చెల్లె పిండి పిసికిస్తుంది తర్వాత వీళ్ళేమో మ్యాగీ తినేస్తున్నారు మా వారైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి అయితే అయిపోయి ఉండే ఇంకా ఆయననైతే దంచుతున్నారు మేము రొట్టెలు చేస్తూ ఉంటే లేట్ అవుతుందని దాని తర్వాత రొట్టెలు చూస్తున్నారా ఎన్ని రొట్టెలు చేసినామో చాలా రొట్టెలు అయితే చేసినాం అనమాట ఇంకా అందరికీ ఆఫ్టర్నూన్ తిని అలాగే నైట్ కూడా తింటాం కదా అని చెప్పేసి రొట్టెలు చేసేసిన మాకైతే ఫిష్ మీదకి రొట్టెలు లేకపోతే అస్సలే తినలేము మేమైతే అందుకే ఇంకా ఖచ్చితంగా ఫిష్ మీదకి రొట్టెలు ఉండాలి మా వారు ఇక్కడ ఫ్రై చేస్తున్నారు నేను మా వారిద్దరం కలిసి అయితే ఫిష్ అయితే ఆయననే కడిగేస్తారు నేనైతే ఎప్పుడు ఫిష్ కడగను నాకు అంత ఇష్టం ఉండదు అనమాట ఫిష్ కడగడము ఇంకా ఇక్కడ చూడండి కర్రీ కోసం అయితే అల్లం వెల్లుల్లి అనేది దంచేసిండ్రు ఫిష్ కర్రీ ఎప్పుడు నేనే వండుతా ఆయన అయితే అసలు వండరు అనమాట ఒక్కసారి వండు కదా నీ టేస్ట్ చూస్తాను అంటే అస్సలే వండరు నేనేమో దొరికిందే ఛాన్స్ నాకు వండొస్తుంది అని అంటారు కానీ మరి నువ్వు ఒరిస్సాలో ఉన్నప్పుడు అప్పుడు అక్కడే ఉన్నప్పుడు మరి వండినావు కదా అప్పుడు ఎట్లా వండినావు అని నేను ఊకే అంటా కానీ అస్సలు వండరు నువ్వు మంచిగా వండుతావు ఇక నన్ను ఏదో పొంగిస్తూ ఉంటారు అనమాట నువ్వు మంచిగా వండుతావు నువ్వే వండు అని చెప్పేసి అంటారు ఇంకా ఫిష్ కర్రీ అయితే నేనే వండుతున్నా చాలా పీసెస్ ఉండే అందుకే ఆయన వేయమని చెప్పిన ఎందుకంటే ఆయనకు ఫిష్ అదే అడిగిండు కదా మళ్ళీ అదే చేతులతో నువ్వు వేసేసి మళ్ళీ నేను ముట్టాను అని చెప్పేసి ఫిష్ బాగానే ఉంటుంది కానీ స్మెల్ ఒక్కొక్కసారి ఘోరంగా వస్తుంది అయినా సరే నాకు ఫిష్ ఇష్టం అంతా స్మెల్ వచ్చినా కానీ ఇక్కడ ఇటు సైడ్ ఏమో ఫ్రై అయిపోతుంది అటు సైడ్ ఏమో కర్రీ
అయిపోయింది. ఫిష్ ఫ్రై చాలా లేట్ అవుతుంది కర్రీ కంటే, కర్రీ తొందరగా అయిపోతుంది. మేమైతే ఇక్కడ అందరం కలిసి అయితే తినేస్తున్నాము. ఖుషి కూడా తింటా అని అంటుంది. సరే నీకు పెట్టిస్తాము ఆగు అని చెప్పేసి దానికి ముళ్ళులు తీసేస్తే అది తింటుంది అనమాట. ఇంకా కుట్టి ఏడుస్తుందని చెప్పిన కదా, చాలా ఏడ్చిందండి. మీకు నా ఇంకో ఛానల్లో పెట్టిన మస్తు అంటే మస్తు ఏడ్చింది అసలు. నేను షార్ట్స్లో కూడా ఇంట్లో పెడతా. మా చెల్లె ఇంకా దాని బాధ తట్టుకోలేక సరే అక్క నేను వస్తాను అని చెప్పేసి సాటర్డే వచ్చింది. ఇద్దరు వచ్చిర్రు, చెల్లె ఉన్న మా మరిది వచ్చిండ్రు. కానీ మా మరిది ఏమైపోయిందంటే వాళ్ళ ఊర్లో ఎవరో చనిపోయారంటే మా మరిది అక్కడికి వెళ్ళిపోయినరు. ఇంకా చెల్లెనేమో బస్సు హుజరాబాద్ నుంచి బస్సు ఎక్కించారు. చెల్లె ఎర్రబెల్లి అనమాట. ఇంకా ఎర్రబెల్లికి ఆయన వెళ్ళిపోయిండ్రు. హుజరాబాద్ నుంచి చెల్లి ఇటు బస్ ఎక్కిస్తే చెల్లె ఇటు వచ్చేసింది. ఇంకా వాళ్ళకి సర్ప్రైజ్ అసలు తెలియదు పిన్ని వస్తుంది అసలు చెప్పలేదు. కానీ ఆ వీడియో పెట్టలేదు. అవును నిజంగా అసలు దొరకలేదు ఎక్కడుందో. ముందు ఒకవేళ యాడ్ చేసేది ఉంటే ముందే యాడ్ చేస్తారు, లేకపోతే లాస్ట్కి యాడ్ చేస్తారు చూడండి. ఇంకా సర్ప్రైజింగ్ అనమాట. వాళ్ళు ఇక కుట్టి అయితే వాళ్ళ పిన్నిని చేసి ఫుల్ ఖుషి అయింది. ఇంకా ఖుషికి హనీ తీసిస్తున్న కొద్దీ నేను హనీ అలాగే చెల్లె తీసిస్తున్న కొద్దీ అది దానికది కొంచెం తిన్నదనమాట పీసెస్. దాని తర్వాత రైస్ కూడా తిన్నది. తిని పడుకున్నాము. ఎప్పుడే లేచిన నేనైతే, పిల్లలు ఏమో బయట ఆడుతున్నారు. బుక్స్ ఉన్నాయి కదా వీళ్ళ బుక్స్, అవైతే ఇక మా షీట్స్ వేద్దామని అయితే పిన్ పంచులు సిజర్స్ అయితే అన్నీ తెచ్చేసి పెట్టేసుకున్నా చూడండి. అన్ని బుక్స్ అయితే ఇగో షీట్స్ వేద్దామని అయితే మా వారు అందరికీ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవేమో హనీ బుక్స్, ఇవేమో కుట్టి బుక్స్, ఇగో ఆగు ఇవేమో బంటి బుక్స్. ఇదిగోండి ముగ్గురి. ఏం చేయాలన్నా పూజ చెయ్యి, బతుకమ్మ ఆడు. అవి బంటి బుక్స్, ఇవి హనీ బుక్స్, ఇవి కుట్టి బుక్స్, ఇవి హనీ బుక్స్. టెక్స్ట్ బుక్స్, ఇవి టెక్స్ట్ బుక్స్. ఇవేమో ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైం కదా, ఇంకా వేసేద్దాం. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. వీళ్ళ షీట్స్ వేసేసరికి ఏ టైం అవుతుందో. ఇవి హనీ బుక్స్. ఇది అబ్బో కుట్టిది కుట్టివి చాలా ఉన్నాయి. కుట్టి బుక్స్, కుట్టికి అబాకాస్. ఈసారి కుట్టికి డ్యాన్స్ క్లాస్, అబాకాస్, కరాటే 3 వీటికి కలిపి ఇంకా అబాకాస్ క్లాస్ డ్యాన్స్ ఇది ఇచ్చారు. తర్వాత ఇంకేమో బంటి బుక్స్, షీట్స్లో వాళ్ళే ఇచ్చారు. హనీ షీట్స్ నీ అందులో ఇవి వాళ్ళే ఇచ్చారు షీట్స్ కూడా. ఇవన్నీ చేసేస్తున్నాము. స్టార్ట్ చేస్తే ఎంత టైం అవుతుందో చూడాలి. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేస్తే ఎంత టైం అవుతుందో చూడాలి. ఇక అలానే వీడియో ఏమంటే నేను పైన మాట్లాడితే కింద తీయం, కింద మాట్లాడితే పైన తీయం. మంచిగా హనీ కుట్టి వాళ్ళకైతే స్కూల్లోనే మంచిగా కట్ చేసి ఇచ్చారు. మనకు ఒక్కొక్కటి షీట్ కట్ చేసుకునే బదులు మంచిగా ఇట్లా కట్ చేసి, అలాగే విద్యార్థి హై స్కూల్ అని చెప్పేసి మంచిగా అడ్రస్తో సహా ఫోన్ నెంబర్తో సహా రాసిచ్చారు అనమాట. అది ఓన్లీ నాకు ఇచ్చినారు, మీకు ఇచ్చిన. పోయినసారి చెల్లె తమ్ముడు కూడా ఇచ్చిండ్రు. అసలు చెప్పాలంటే ఈసారి మళ్ళీ మంచిగా ఇచ్చిండ్రు. ఈసారి అయితే ఇట్లా కట్ చేసి మంచిగా మనకి తొందరగా అయిపోతుంది అసలు చెప్పాలంటే. ఎందుకంటే అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి. దాన్ని 200 పేజెస్ తీసుకొచ్చిన పెట్టాలకైతే కదా. 100 పేజెస్ పోయినసారి 100 పేజెస్ ఇచ్చినారు కదా. 200 పేజెస్ తెచ్చినా 260 ఇంకా పోయినసారిలే. ఇంకా 260 తెచ్చినావా? మరి అదే చేస్తే అయితే చెప్పండి. మరి వేసేస్తున్నాం. ఇంకా ఫస్ట్ హనీ బుక్స్ అయితే స్టార్ట్ చేసినాం. ఫోటో తీసుకున్నాం. ఎవరు మంచిగా ఫోల్డ్ చేస్తారో, ఎవరు మంచిగా పిన్స్ వేస్తారు ఇక్కడ. నేనే మంచిగా ఫోల్డ్ చేసి పిన్స్ వేస్తాను. తప్పకంటే మా వారి చదివి వేస్తారంట. నువ్వేను మమ్మీ నాదే. నేనే మంచిగా ఫోల్డ్ చేసి మంచిగా పిన్స్ ఇస్తాను. ఓ ఎవరు వద్దన్నారు? పాపా నీకు వేయాలనిపిస్తే ఏదనుకో. నీ చుట్టూ మంచిగా అనుకో, దయ్యంలో కట్ హీట్ ఎగురుతున్నది. స్టార్ట్ చేసిన కరెక్ట్ 5 అవుతుంది కదా. నువ్వు అట్లా కొట్టిచ్చేస్తావా? అట్లా అయితే నేను కొట్టివ్వను. నువ్వు పోయినసారి అంతే చేసినావు కదా. ఒకరు కొట్టిస్తే ఒకరు ఇట్లా చేసుకున్నా. బుక్స్ కూడా స్కూల్ వాళ్ళే పిన్ చేసి ఇస్తే మంచిగా ఉండే. అన్నీ వాళ్ళే చేసినాక మా పేరెంట్స్ ఏం చేస్తారు? ఇక మీకు పని తప్పుద్ది అంటే వాళ్ళ పని కాదా? అయినా అది ఎక్స్ట్రా ఫీజు దానికి మళ్ళీ. అది మీ వర్క్. చిన్నప్పుడు మేమే వేసుకునేటోళ్ళం. ఇంకా మాకు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరే వేయడం. మీకంటే అమ్మమ్మ తాత తెలియదు, మీకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మీకు అని తెలుసు. మీకేమైతే తెలుసుకుని వేసుకోవడానికి అది కూడా న్యూస్ పేపర్ స్టార్టింగ్ మేమైతే ఫస్ట్ న్యూస్ పేపర్స్ వేసుకునేట్టున్నాం. దాని తర్వాత బ్రౌన్ షీట్స్ 3 రూపీస్ షీట్ అని వచ్చేది అన్నాడు. బ్రౌన్ షీట్స్ అవి వేసుకున్నాం మేము ఫస్ట్. 3 రూపీస్కి ఒకటా? 3 రూపీస్కి ఒక షీటా? 3 రూపీస్ ఒక బ్రౌన్ షీట్ అని వచ్చేది.
అవి వేసుకునేటోళ్ళం. ఫస్ట్ అయితే న్యూస్ పేపరే తెలుసా. సక్సెస్ఫుల్గా బుక్స్ తీసేసుకుని కలర్స్ వేసేసుకున్నాం. ఇదిగోండి సగం అయితే అయిపోయినాయి. హనీ బుక్స్కి అయితే ఇదిగోండి కొన్ని బుక్స్కి అయిపోయినాయి. ఇంకా కొన్ని బుక్స్ వేస్తే అయిపోయినట్టే. ఇక చూసి కొట్టాను అని ఇవి నాకు నీట్గా నాకు ఇక్కడైతే చాలా హెల్ప్ చేస్తా ఉంటుంది కానీ నాకెందుకు నాది నాకు నీట్గా కొడితేనే మంచిగా అనిపిస్తుంది. నాకు పిలిచి ఎవరు కొట్టిన అంత నచ్చదు. ఫస్ట్ క్లాస్ సరిగ్గా పెట్టి చూస్తున్నాను. హనీ బుక్స్ సగం అయిపోయింది. ఓకే బంటి ఈ బుక్స్ ఓపెన్ చేయని టెక్స్ట్ బుక్స్ వాడి చేసే బంటి బుక్స్ ఏదైనా చింపుడు అంటే సాటిస్ఫాక్షన్ మాకు హ్యాపీ కదా. ఓపెన్ చేయి. సాటిస్ఫాక్షనే వేరే లెవెల్. ఆక్స్ఫర్డ్ మా బుక్స్ అన్నీ ఆక్స్ఫర్డ్ బుక్స్. మంచి స్టడీ ఉంటుంది మా ఈ స్కూల్లో అయితే. మంచిగా చదువుతారు పిల్లలు అయితే. టట్టడా ఓపెన్. ఓకే బుక్ల స్మెల్ మంచిగా రావాలా సరితా. స్మెల్ ఏం మంచిగా వస్తలేదట బుక్ల స్మెల్. నాకైతే బుక్స్ స్మెల్ అంతానే అసలు నచ్చదు. సెంటు కొట్టుకుందాంలే. ఓకే అన్నీ తీరాదా టకటక దిగన్నీ ఓపెన్ చేయరాదు బెట్ట చెయ్యి. ఓపెన్ బంటి బుక్స్ అన్నీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ మా బంటి బుక్స్. ఆల్ అబౌట్ మీ ఆల్ అబౌట్ మీ అటు నుంచి తీరా సార్. మేము ఏదైనా హెల్ప్ చేస్తే వర్క్ చేస్తే హనీ బాగా మంచిగా హెల్ప్ చేస్తుంది. నాకు అయితే ఈసారి దానికి తెలియదు అనుకుంటా పెట్టాలి. లేకపోతే ఈయన కూర్చొని ఉండేది నా బుక్స్ కానీ ఫస్ట్ నా బుక్స్ పెట్టమని చెప్పేసి అనేది. తర్వాత ఇదిగోండి ఇప్పుడు బంటి కూడా అయిపోయినాయి. ఇదిగోండి ఇటు సైడ్ బంటి కూడా అయిపోయినాయి. హనీ కూడా అయిపోయింది. హనీ ఫస్ట్ టైం అనుకుంటా నేమ్స్ రాసుకుంటుంది కదా బేటా. చూపి ఇదండి మా హనీ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ టైం. మా హనీ హ్యాండ్ రైటింగ్ ఏదో ఫస్ట్ టైం మంచిగా రాసుకుంటుంది మా హనీ అయితే. ఇదిగోండి ఓకే రాసుకో. అన్ని బుక్స్కి అయితే నేమ్స్ రాసి మా హనీ రుద్దింది మొత్తం. పరిచినావు కదరా హనీ గాడు. అన్నీ తీసే ఇక ఇంకా సగానికి అయిపోయినాయి. కుట్టిది ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. ఇక కుట్టిది కూడా నీకు తెలియదు కదా కుట్టి అప్పటి నుంచి బుక్స్కి షీట్స్ వేస్తున్నామని. లేకపోతే ఇన్నే కూర్చొని చూసుకుంటుండేదాన్ని కదా. అవునా ఇక అన్నీ అయిపోయినట్టే. ఇక స్టిక్కర్స్ ఒకటి వేస్తే అయిపోతుంది. సరే ఆగు. మా హనీ అయితే ఇక స్టిక్కర్స్ వేసేస్తుంది కుట్టి వాటికి అయితే. పెట్టేసే స్టిక్కర్ పెట్టేసే. బంటి బుక్స్ అవి అవి ఇవి ఇక్కడ ఉన్నాయి. పెట్టు హనీ మెల్లగది అయ్యి పెట్టేసి. ఓకే పెట్టు. చేసుకుంటారు అందరూ చేసుకుంటారు. కుట్టి స్టిక్కర్స్ వేసేసే. అన్నీ పెట్టేసుకున్నావా? కొన్ని బుక్స్ ఉండని ఇక అన్నీ పెట్టుకోకు. కొన్నే పెట్టుకో. హనీ నువ్వు కూడా పెట్టేసుకో నీ బ్యాగ్లో కూడా. అవి ఇవన్నీ పెట్టేసుకోండి. చెప్పినా కదా బుక్స్కి షీట్స్ వేసేసరికి 3 గంటలు పడుతుందని చెప్పేసి అది కూడా నేను మా వారేస్తే 3 గంటలు పట్టింది. 5కి స్టార్ట్ చేస్తే 8 అయిపోయింది. యాక్చువల్గా డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాం కానీ 8 అయ్యేసరికి ఇంక వెళ్ళలేదు. నైట్ అయితే తినేసినాము. ఇంక ఇక్కడ చెల్లె వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఖుషిని తీసుకొని. ఖుషి అయితే వెళ్ళిపోతుంది అనమాట. 3-4 డేస్ మంచిగానే ఉన్నది అసలు ఏం సతాయించకుండా. ఇంక ఇక్కడ కుట్టినేమో బంటిని స్కూల్లో దించేసి అటు నుంచి అటే వెళ్ళిపోతాం అక్క అన్నారు. సరే అని చెప్పేసిన. ఇంకా ఖుషికి అయితే బాయ్ చెప్పేస్తున్నా. మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.